ఇప్పుడు చాలామంది సినిమా అవకాశాల కోసం వస్తున్నారు, ఇండస్ట్రీకి వస్తున్నారు, రోజు రోజు వస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇంత సినిమా కష్టాలు అనేవి పడుతూ ఇక్కడికి ఎందుకు రావటం? అదొక కోరిక అండి. అంటే మనసు కోరుకుంటే ఏదైనా అడిక్షన్ అంటారు చూడండి, అది అలా అడిక్ట్ అయిపోద్ది. నాకు అంటే జనరల్గా నేను ఆలోచించినప్పుడు సిగరెట్ ఒక అలవాటు, మందు ఒక అలవాటు, అవి త్వరగా వస్తాయి. ఇది కూడా అలాంటిదే, మనసుకు సంబంధించిందే. మానసికంగా వాడికి బాగా కోరిక, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, లేదా నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, నేను కెమెరామెన్ అవ్వాలి, అలా అంటే వేరేవన్నీ వదిలేసుకుని ఊళ్ళో ఉన్నప్పుడు ఏవో జాబ్స్ బిజినెస్లు అన్నీ వదిలేసుకుని నేను ఇండస్ట్రీలో ఒకటి అవ్వాలి అని వచ్చిన వాడి కోరిక అంత త్వరగా చావదండి. అది నిజమైన కోరిక అయితే ఏదో విధంగా సాధించుకోవడానికి ఇక్కడే ఉండి కష్టపడుతూ ఏదో ఒక రోజు మరీ పై స్థాయి కాకపోయినా ఏదో ఒక స్థాయిలో నిలబడతాడు. అలా కాకుండా కొంతమంది దీంట్లో బాగా డబ్బు వస్తుంది, దీంట్లో పేరు వస్తుంది, దీంట్లో ఏదో చేద్దాం అని పైన మెరుగులు చూసి వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. కానీ ఒకటి అవ్వాలని వచ్చి ఇంకో దానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఏదో విధంగా ఇక్కడే నిలబడాలి. ఇప్పుడు నేను హీరో అవుదామని వచ్చాను అనుకుందాం అనుకోండి, హీరో అవ్వలేకపోయాను అంటే ఏజ్ కూడా దాటిపోయి ఉండొచ్చు, ఇంకోటో లేకపోతే మనకు కాదులేని తెలుసుకున్నాను కాబట్టి ఇంకోటి ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కమెడియన్ గాను, హీరో ఫ్రెండ్ గాను ఏదో విధంగా ఇక్కడే ఉండాలి, నేను సాధించాలి, నేను ఒక ప్లేస్ ఇండస్ట్రీలో ఒక ప్లేస్లో నిలబడాలి, ఒక మంచి స్థాయిలో నిలబడాలి అన్న ఉద్దేశంతో చేసేవాళ్ళు అలా ఒకటి కాకుండా ఇంకోటైనా చేసుకుంటారు. అంటే అట్లా మంచిదేనా? ఏదో ఒక అవకాశం వచ్చి మారటం అనేది ఎందుకు మంచిది కాదు సార్? డెఫినెట్. లేదా నటుడు అవ్వాలని వచ్చి నటుడు కానీ ప్రయత్నం చేయడం మంచిది అంటారా? ఒకరి పద్ధతి అంటే ఒకరి ఆలోచన, అది ఆలోచనకు సంబంధించిందే కదా సార్. అది ఇది వదిలేసి వెళ్ళిపోయే అట్లా వాళ్ళు అది వేరే, అంటే డబ్బు సంపాదించాలి నేను అని వచ్చిన వాళ్ళు టోటల్గా సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఫీల్డ్, కేవలం డబ్బుల సంపాదన కోసమే అయితే రావద్దంటారా ఇక్కడికి? ఇక్కడ పేరు వస్తే తప్ప డబ్బులు రావండి. పేరు రావడానికి కష్టపడాలి, కష్టపడినా కూడా వస్తుందో లేదో తెలియదు, దీనికి అదృష్టం కూడా ఉండాలి. ఇన్ని కలిస్తే తప్ప డబ్బులు రావు. సో డబ్బు కోసమే దీంట్లోకి వస్తానంటే వర్కౌట్ అవ్వదు. కష్టపడే తత్వం ఉండాలి, టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. ఇక్కడ ఉండటానికి ఫస్ట్ కొంతలో కొంత డబ్బులు ఉండాలి. ఇన్నున్నప్పుడు ఎదిగితే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు అంత ఈజీగా రావు. బతుక్కోవడానికి కొంతవరకు సరిపోద్ది. ఇక్కడ అసలు అంతమంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? సినిమా ఇండస్ట్రీ అంతమందికి ఎట్లా ఇస్తుంది అవకాశాలు? అంటే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా సార్. ఓన్లీ సినిమా ఫీల్డ్ అనే కాకుండా టీవీ మీడియా ఉంది, షార్ట్ ఫిల్మ్ ఒకటి చిన్నది ఒకటి తయారైంది, వెబ్ సిరీస్ ఉన్నాయి, వెబ్ ఫిలిమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి సార్. ఇది కాని వాళ్ళు ఏంటి న్యూస్ వైపు, లేదు యూట్యూబ్ ఛానల్స్ అని, అంటే ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం లేనివి ఇప్పుడు చాలా వచ్చేసాయి. కాబట్టి హైదరాబాద్కి వచ్చినా కానీ మెడ్రాస్కి వెళ్ళినా కానీ ఒక ఏమంటారు ఫిలిం ఫీల్డ్లో లేకపోతే ఒక ఏదో కోరిక మీద కెమెరామెన్ అనో ఇంకోటనో పోయినప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్లో నిలబడగలరు. మినిమం దానికి సంబంధించిన సబ్జెక్టు నేర్చుకోగలిగితే ఎక్కడో చోట నిలబడతారు. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాకపోతే సిన్సియర్గా ఉండాలి. వాడు దాన్ని చాలా సిన్సియర్గా ఫీల్ అయ్యి నేను చెయ్యాలి అనేది ఉంటే వస్తుంది. కానీ ఎవరైనా గాడ్ ఫాదర్ ఉండాలంటారు సాధారణంగా. మనకి ఇండస్ట్రీలోకి రావాలంటే గాడ్ ఫాదర్ ఉంటే తొందరగా అవకాశాలు వస్తాయి అంటారు. గాడ్ ఫాదర్ ఉంటే తొందరగా అవకాశాలు వస్తాయి. గాడ్ ఫాదర్ ఉన్నంత మాత్రాన, అవకాశాలు ఉన్నంత మాత్రాన వీళ్ళు దాన్ని నిలబెట్టుకుంటారా అనే దానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే టాలెంట్ ఉంటే తప్ప నిలబడలేరు. టాలెంట్ ఉండాలి సార్. టాలెంట్ లేకపోతే గాడ్ ఫాదర్ అన్న వేస్ట్. ఇప్పుడు నాకు ఆయన ఒక చిన్న పాత్ర ఇచ్చారండి అరవింద్ సమేతలో సారు. అవును, నాకు ఆయన గాడ్ ఫాదరు అని అనుకుందాం. గాడ్ ఫాదరే ఇచ్చాడు కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్ రాకపోతే ఆయన ఏం చేస్తారు సార్? నేనేగా చేయాలి. ఆయన ఎన్టీఆర్ గారిని చూసి షాక్ అవ్వాలి. ఆ షాక్ అయింది ఏంటంటే ఎన్టీఆర్ గారు ఎంత గొప్ప ఫైటరు, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ఫెరోషియస్గా ఉంటాడు అనేది నా దాంట్లో కనపడాలి. నేను చేయలేకపోతే గాడ్ ఫాదర్ ఏం చేస్తాడు? ఇంకోరిని పెడతాడు. మీకు ఎంత టైం పట్టింది అసలు ఆ షాట్ చేయడానికి అక్కడ? అంటే ఎన్టీఆర్ గారిని చూసి మీరు ఏమన్నా కంగు తిన్నారా? అంటే ఫస్ట్ సినిమా అయితే కంగు తినేవాళ్ళమా. నేను ఆల్రెడీ సుబ్బులో, మంచి నటుడు కదా. అయ్యో చాలా గొప్ప నటుడు. నేను సుబ్బులో ఆయనతో పాటు ఫ్రెండ్గా చేశాను. సుబ్బు అని సురేష్ వర్మ గారి డైరెక్టర్, దాంట్లో త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను.
అది కాకుండా సినిమాల్లో చేస్తున్నాను కాబట్టి ఎంత ఒక గొప్ప పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా భయపడేంత లేదు, గౌరవం ఉంటుంది. భయపడేంత అంటే కెమెరాని చూసి భయపడటం అనేది లేదు, అది పోయింది. ముందు ఎన్టీఆర్ గారి నటన చూస్తే మీకు అనిపిస్తుంటుంది, అయ్యో అంత గొప్ప నటుడు అనకూడదు కానీ మహానటుడు. ఎందుకంటే ఎన్టీఆర్ దానవీర సూర కన్నా మీకు ఇష్టమైన సినిమా అన్నారు, ఆయన పోలికలతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. మంచి నటుడు ఎన్టీఆర్, అసలు అల్టిమేట్ ఇన్ మన తెలుగు ఫీల్డ్లో గొప్ప నటుడు. మంచి పౌరాణికం కానీ, సోషల్ డైలాగ్ కానీ, డ్యాన్సు, యాక్టింగ్, ఫైట్స్ అదే అద్భుతం. అంటే తాతగారిని పోల్చుకొని ఎన్టీఆర్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు నటన వేరు, ఇప్పుడు నటన వేరు. అదే వీళ్ళు న్యాచురల్ ఏదైనా చేయగలరు. ఆయన న్యాచురల్ కావాలా, డ్రామా కావాలా, ఇంకోటి. అంటే అప్పుడు టేస్ట్ తగ్గట్టుగా ఆయన చేశారు. అప్పుడున్న పరిస్థితి అలా. అదే ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు గొప్ప నటులండి బాబు. అయ్యో ఇప్పుడు మీరు ఈ 40 సినిమాలు మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఏంటవి? అరవింద్ సమేత ఒకటే ఉంది ప్రస్తుతానికి. ఎవరో పెద్ద పెద్ద హీరోలు ఎవరెవరితో చేశారు మీరు? రవితేజతో చేశారు. రవితేజ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ గారితో చిన్న సినిమా చేశాను. బాబీ అని ఒక సినిమా చేశాను, చిన్న వేషం. చిన్న సినిమా కాదు, బాబీ అని పెద్ద సినిమాలో చిన్న వేషం చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నా, గుర్తులేవు కానీ. శ్రీ విష్ణుతో చేశాను. అవును, ఆ మధ్యన కేర్ ఆఫ్ కంచర్పాలెమా ఏదో సినిమాలో ఉన్నట్టున్నారు మీరు. బ్రోచేవారు అది హిట్ సినిమా. అది ఒక 2 సీన్స్ వేషం కాకపోతే మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. అవును, షఫీ గారితో యాక్ట్ చేశాను. వివేక్ ఆత్రేయ డైరెక్టర్ గారు. మంచి సినిమా, అది చాలా మంచి పేరు వచ్చింది. హిట్ అని ఒక సినిమా చేశానండి, నానిగారు ప్రొడ్యూసరు, విశ్వక్సేన్ హీరో. అందులో మంచి వేషం చేశాను. మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి మీకు. పర్లేదు, పేరు హిట్, సినిమా కూడా హిట్. మర్చిపోయారు అంటే కరెక్ట్గా హిట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది థియేటర్లో అన్న టైంలో కరోనా వచ్చి థర్డ్ వీక్ రన్నింగ్ అన్నప్పుడు థియేటర్స్ క్లోజ్ చేశారు. అవును, ఆ టైంలో లాక్డౌన్ పడింది. దానివల్ల మనకు అలా కలిసిపోయింది. లేదా హిట్తో మరొక సినిమాలు వచ్చాయి కొంత. అదే ఈ 1 year గ్యాప్, అది అందరికీ ప్రాబ్లమే, నాకు ఒకటికి అని కాకుండా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.